నాలాగే మీరు కూడా హైదరాబాద్లో ఉంటే మీ అమ్మతోటి విలేజ్ నుంచి గోరింటాకు తెప్పించుకుంటారా? సో లేకుంటే మీ అమ్మ గుర్తుపెట్టుకొని మీకు గోరింటాకు తెస్తుందా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా పాప కోసము గోరింటాకు గుర్తుపెట్టుకొని మరీ తెచ్చిందనమాట. ఆషాఢం కూడా స్టార్ట్ అవుతుంది కదా. సో ఇంకా నేను ఎమ్మటే మిక్సీ అయితే పట్టి ఇచ్చాను. ఇందులో స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ అయితే అస్సలు మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు చూడండి. మా పాప అయితే మా అమ్మని మస్తు సతాయించింది. లాస్ట్ వరకు చూడండి ఎట్లా సతాయిస్తుందో. సర్కిలా అట్లా పెట్టాలా? మరి అమ్మకి చెప్పు. చూస్తారు కదా, మామూలుగా ఆడుకుంటలేదు. మా అమ్మతోనైతే డిజైన్ పెట్టమంటుంది మైదాకుతోటైతే. సో ఇంకా మా అమ్మ అయితే చాలా కష్టపడి స్టిక్తోనైతే డిజైన్ వేస్తుంది దానిపైన. ఇంకా అది అయిపోయాగానే తను చాలాసేపు ఉంచుకోదు, మళ్ళీ పెట్టుకుంటుంది. కానీ చూడండి మళ్ళీ ఎమ్మటే క్లీన్ చేసుకుంది. తర్వాత మా అమ్మ చేతి మీద ఉన్న పచ్చబొట్టు చూసి ఇంకా నాకు మైదా కావాలి, కోన్ కావాలి అంటే మళ్ళీ అది కొనుక్కొచ్చుకుంది అనమాట మా అమ్మ డబ్బులు ఇస్తే. సో ఇంకా అది కొనుక్కున్నాక మా అమ్మ మీద ఉన్న పచ్చబొట్టు డిజైన్ ఉంటుంది కదా, అది వేసుకుంటుంది. సో మా అమ్మ పేరు కూడా రాయించుకుంది మా అమ్మతోటి. సో ఇంకా అట్లా ఉంటుంది మా పాపతోటి. మా అమ్మ అయితే చాలా కష్టపడి అయితే డిజైన్ వేసింది. మా అమ్మ చేయి మీద 5 లైన్స్ ఉంటాయి, లైన్స్ మీద డిజైన్ ఉంటుంది. ఆ 5 లైన్స్ ఏంటి అంటే దాని స్టోరీ చెప్పింది. మా అమ్మ వాళ్ళ 5 అక్క చెల్లెలు అనమాట. సో 5కి గుర్తుగా 5 లైన్లు వేయించుకొని డిజైన్తో పచ్చబొట్టు వేయించుకుందంట. మా పాపకి చెప్తుంది, నాకు కూడా చెప్పింది, నేను మర్చిపోయినా. సో మీ అమ్మకు కూడా ఇలాంటి పచ్చబొట్టు స్టోరీ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.